హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ లాష్వన్. ఈరోజు మన వీడియో ఏమిటంటే ఎగ్ 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 అంటే గుడ్డు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి గుడ్డు అనేది ఒక సూపర్ ఫుడ్ అని మన ఆరోగ్య నిపుణులు ఎప్పుడో చెప్పారు. గుడ్డు అనేది శాకాహార, మాంసాహార, అసలు ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఈ చిన్న లైక్ ఈ ఎగ్ గురించి ప్రతి ఒక్కరు, దాని ఫలితాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. తద్వారా మీరు ఇతరులకు మేలు చేసిన వారే అవుతారు. ఈ గుడ్డు అనేది మాంసాహారి అని కొంతమంది, శాకాహారి అని కొంతమంది డౌట్లతో ఉంటారు. దాన్ని మనం క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో. గుడ్డు అనేది కోడి నుంచి వస్తుంది కాబట్టి ఇది శాకాహారే అని మన ఆరోగ్య నిపుణులు కన్ఫర్మ్ చేశారు. సో ప్రతి ఒక్కరూ కోడిగుడ్డు అనేది నాన్ వెజ్ అనేది విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఫస్ట్ కోడిగుడ్డు అనేది ఎప్పటికీ నాన్ వెజ్ అని వరల్డ్ వైడ్ గా అందరూ నమ్ముతున్నారు. కోడిగుడ్డులో ఏమేమి విటమిన్స్ ఉంటాయో తెలుసుకుందాం. వైటమిన్ ఏ, డి, B12, ఇంకా వైటమిన్స్, మినరల్స్, ఇంకా ఫ్యాట్స్ అనేటివి అన్ని ఈ ఎగ్గులో ఉంటాయి పుష్కలంగా. బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఈ ఎగ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఎగ్స్ తింటే చాలా మంచిది. ఈ ఎగ్ తినడం వల్ల మనకి బాడీలో కండరాలు పెరుగుదలకు కూడా చాలా సహాయంగా పనిచేస్తుంది. వైట్ లో 6 grams ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ ఎల్లోలో 186 milligrams కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే, కొలెస్ట్రాల్ అనేది తీసుకోకూడదు. మీరేమో కొలెస్ట్రాల్ తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు, ఇదేంటి అని అనుకోవద్దు. ఎగ్ నార్మల్గా ఉన్న పర్సన్ అంటే ఒక సాధారణ వ్యక్తి ప్రతిరోజు 1 or 2 eggs నార్మల్గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. కొంతమంది ఉంటారు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్లు, డయాబెటిక్ వాళ్ళు, టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఎగ్ అనేది తీసుకోకపోవడమే మంచిది. మళ్ళీ ఎగ్ అనేది వివిధ రకాలుగా, అంటే వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం, మిల్క్లో మిక్స్ చేసుకొని తాగడం, హాఫ్ బాయిల్డ్ చేసుకొని తాగడం, ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ లో వేసుకొని తినడం, ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా హానికరమని మన ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే ఎగ్ని చికెన్ లోను, మటన్ లోను, ఇంకా బిర్యానీస్ లోను వేసుకొని మిక్స్డ్ గా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా జీర్ణకోశ వ్యాధులు రావచ్చని, అలా కూడా చెయ్యకూడదని, మామూలుగా వాటర్లో వేసి బాయిల్ చేసి అలా మాత్రమే తీసుకోవాలని మన ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు మనం తినే ఎగ్గులో కొన్ని ఆరోగ్యానికి మంచి చేసే ప్రోటీన్స్, వైటమిన్స్ ఉంటాయి. అవేంటంటే గ్లూటిన్, జియాజిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ గుడ్డులో ఉంటాయి. సో ప్రతిరోజు గుడ్లు తినడం వలన ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిని చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 1 లేక 2 గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అని మన ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒక నార్మల్ పర్సన్ 1 or 2 బాయిల్డ్ ఎగ్స్ ప్రతిరోజు తినడం మంచిది. అలాగే జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్స్ కి అలా వెళ్ళే వాళ్ళు అయితే 3 to 4 eggs ప్రతిరోజు తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదని మన ఆరోగ్య సంస్థ వరల్డ్ వైజ్ చెప్పింది. దయచేసి అందరూ గమనించండి. రోజు మన ఆహారంలో ఎగ్స్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. నెంబర్ 2, ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. నెంబర్ 3, మజిల్స్ అనేటివి చాలా మందికి వీక్ గా ఉంటాయి, అలాంటి వారికి ఒక మంచి బూస్టర్ లాగా పనిచేస్తుంది.
నంబర్ 4, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐస్. అంటే చాలా మందికి కంటికి సంబంధించిన రెటీనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మంచి ఔషధం లాగా గుడ్ అనేది పనిచేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్. ఎవరికైతే అడల్ట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళు ప్రతిరోజు 2 ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ తినడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందని మన ఆరోగ్య శాఖ వారు తెలియజేశారు. నెక్స్ట్ నెంబర్ 5, బ్రెయిన్ బూస్టర్. చాలా మంది పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజు 2 ఎగ్స్ తినడం వలన ఆ ఎగ్గులో ఉండే ఎల్లోలో కోలిన్ అనే ఒక వస్తువు ఉంటుంది. అది ఆ బ్రెయిన్ కి మంచి బూస్టర్ లా పనిచేసి మన బ్రెయిన్ మంచిగా పనిచేసేలాగా ఒక పెద్ద సహాయకారిలాగా పనిచేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాళ్ళకు కూడా ఎగ్గు ప్రతిరోజు 2 ఎగ్స్ తినిపించండి. ఇది మంచిగా పనిచేస్తుంది. నెంబర్ 6, ప్రోటీన్ బూస్టర్. ప్రోటీన్ బూస్టర్ అంటే చాలా మంది పిల్లల్లో ప్రోటీన్ లోపం ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళలో కూడా ప్రోటీన్స్ అనేవి టయానికి ఫుడ్ తీసుకోకపోయినా వేరే ఇతర ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా సరే ప్రోటీన్స్ లోపం అనేది జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న వైట్ ప్యాచెస్ గా, ఎల్లో కలర్ ప్యాచెస్ గా, పింక్ కలర్ ప్యాచెస్ గా అలా మనం చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఎగ్స్ అనేది వైట్ కాకుండా ఎల్లో కలర్ ఎగ్ తినిపించడం వలన వారికి ప్రోటీన్స్ డెఫిషియన్సీ అనేది లైఫ్ లో రాదని మన ఆరోగ్య శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. డైలీ 2 ఎగ్స్, 2 మార్నింగ్ 2 ఈవినింగ్ ఇవ్వడం పిల్లలకు చాలా మంచిదని చెప్తున్నారు. కొంతమంది పిల్లలకి గుడ్డు తినడం వల్ల వాళ్ళకి వైట్ కావచ్చు, ఎల్లో కలర్ ఎగ్ కావచ్చు, ఏదైనా సరే కొంతమంది పిల్లలకి ఎగ్ అలర్జీ ఉంటుంది. అంటే ఎగ్ తింటే వెంటనే వాళ్ళకి చిన్న చిన్న ప్యాచెస్ లాగా, అలర్జీ లాగా, దద్దుర్లు లాగా వస్తుంది. అలాంటి పిల్లలు ఎగ్ తీసుకోకుండా ఉండడమే మంచిదని నా ఉద్దేశం. దయచేసి గమనించండి. ఎగ్స్ కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా దయచేసి నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. ఎగ్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా దయచేసి కామెంట్ రూపంలో నన్ను అడగండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. షేర్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. తద్వారా ఈ విషయాలన్నీ చాలా మంది తెలుసుకుంటారు. వారికి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎగ్స్ గురించి ఈ వీడియో చూడగానే క్లారిఫై అవుతుంది. ఈ వీడియోని దయచేసి ప్రతి ఒక్కళ్ళు పక్కన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి దయచేసి షేర్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు ఓపికగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.